కేటీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బెంగళూరుని కర్ణాటకని దాటేసి 10 లక్షల ఉద్యోగాలు ఇవాళ ఇచ్చింది కేసీఆర్ గారు అనేది కూడా ప్రైవేట్ ఉద్యోగాలు అనేది కూడా మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలా. మేము ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆనాడు మేము ఎన్నోసార్లు సవాల్ విసిరినాం. ఇవాళ ఈ భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్క రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా ఎక్కడైనా కూడా మా కేసీఆర్ గారి కంటే ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్టు మీరు చూపిస్తే మేము రాజీనామా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు సవాల్ విసిరిండ్రు. ఎందుకో తోక ముడుచుకొని వేయరు, ఎవరు మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే, ఎందుకు చూపిస్తలేరు అంటే ఎక్కడ కూడా లేవు. కేసీఆర్ గారు ఇచ్చింది తప్పితే ఎవరు ఇచ్చింది లేదు అనేది స్పష్టంగా ఇలా యువత కూడా అర్థం చేసుకోవాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.